హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ భారత్, రిచ్ వరల్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్స్ ఆర్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా రాణి, యువరాజా యువరాణి. ఫ్యామిలీ అనుభవించండి. హ్యాపీగా మేము అనుభవిస్తున్నాం, మీరు కూడా అనుభవించండి. హ్యాపీగా ఉండండి, ఐశ్వర్యవంతంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. అందరికీ తదాస్తు అని నేను బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను తప్పకుండా. ఓకేనా? సో నేను మీ మనీ పవర్ బాబా పన్నగం, యోగాచార్య, న్యూమరాలజీ, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే 2018. సో ఈరోజు నేను చెప్పబోతున్నాను, మొన్న వీడియోలో మీకు 2-3 వీడియోలో మీకు డబ్బులు ఎలా కౌంట్ చేయాలి, ఎలా ఇవ్వాలి అని నేర్పించాను. ఈరోజు ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటావు గురుజీ అంతా గూగుల్ పే, ఫోన్పే. అరే కొందరు లిక్విడ్ క్యాష్ కూడా ఇస్తున్నారుగా. ఇప్పుడు నా ఆఫీస్కి వచ్చేసి ఇప్పుడు 100 మందిలో 90 మంది ఆల్రెడీ గూగుల్ పే, ఫోన్పే చేస్తున్నారు. 10 మంది వాళ్ళు లిక్విడ్ క్యాషే ఇస్తున్నారుగా. సో దాన్ని ఎలా తీసుకోవాలి, డబ్బులు ఎలా తీసుకోవాలి, ఈరోజు నేను నేర్పించబోతున్నాను. ఓకేనా? సో తప్పకుండా ఇది ఫాలో చేయండి. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. అఫర్మేషన్ చేద్దాం సులభంగా, వేగంగా అని. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి మరియు నంబర్స్కి కృతజ్ఞతలు. ప్రేమతో బాబా పన్నగం. అనాలి, వినాలి, కనాలి. మ్యాజిక్ బాటిల్ తయారు చేసుకోవాలి. మీరు లేట్ అవుతుంది, ఇంకా తయారు చేసుకోండి. సో మ్యాజిక్ బాటిల్ తయారు చేసుకొని, ఇదిగో 19 నెంబరు ఈ మ్యాజిక్ బాటిల్, ఇదిగో ఈ విధంగా 15 నెంబరు. వీటి కోసం స్పెషల్ కిట్ తయారు చేసినాం కదా. ఇగో ఈ విధంగా రాష్ట్రంలో, దేశంలో ఎక్కడున్నా మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు టైం తీసుకొని మీ వివరాలు ఇచ్చేసి అమౌంట్ పే చేసి తీసుకోండి. మీరు అప్పటికి పేర్లు కానీ దీంట్లో 10 రకాల లక్కీ నంబర్స్ ఉంటాయి కిట్ ఇది. ఇక మీరు ఏదైతే కారు కావాలనుకుంటున్నారో చక్కగా మీరు ఇలా ప్రింట్ తీసి పెట్టుకోండి. ఇదిగోండి చక్కగా నేను BMW కారు తీసుకున్నాను, ఫోటో పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా రోజు చూస్తున్నా వచ్చేసింది సులభంగా, వేగంగా, ఆనందాన్ని. తర్వాత రోల్స్ రాయ్ కారుది ఫోటో తీసేసుకున్నా, నేను నా ఫోటోని ఎడిటింగ్ చేసేసుకున్నా. ఇక వచ్చేసింది సులభంగా, వేగంగా, ఆనందంగా రోల్స్ రాయ్ కారు. అదేవిధంగా బెంచ్ కారు కూడా నేను ఫోటో తీసుకొని ఇలా నా ఫోటో ఎడిటింగ్ చేసేసుకున్నా, సులభంగా, వేగంగా, ఆనందంగా అని. సో తప్పకుండా సులభంగా, వేగంగా, ఆనందంగా ఫాస్ట్గా వచ్చేస్తాయి. నో డౌట్ ఉంటే 100% నమ్మకం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అనాలి. కళ్ళకు అద్దుకోవాలి, కళకాలం మీ దగ్గరనే ఉంటుంది. ప్రేమించాలి, ఎంత అద్భుతంగా ప్రేమిస్తే అంత రిజల్ట్స్ వస్తాయి. ఈరోజు మనం డబ్బులు ఇచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే టాపిక్ తీసుకుంటున్నాం. ఆలోపు మనం ఇది తెలుసుకుందాం. ఏంటిది? మన పంచరత్నాలు పాటిస్తే పవర్ఫుల్ మనుషులు అవుతారు మనలో సందేహం లేదు. ఇదిగో మల్టిప్లై రిటర్న్ బ్యాక్ అని ఎప్పుడైతే నేను డబ్బులు ఇచ్చేటప్పుడు చెప్పాను కదా, మల్టిప్లై రిటర్న్ బ్యాక్ అని. ఈ డబ్బులు లెఫ్ట్ సైడే పెట్టుకుంటాను. నేను కూడా ఇప్పుడు లెఫ్ట్ సైడే పెట్టుకుంటా. ఇలా డబ్బులు కౌంట్ చేయడం నేర్పించా. ఈ 500 అని ఇచ్చాను కదా, ఈ విధంగా 500 ఈ డబ్బులు ఇలా. సారీ మనీ, ఫర్ గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. సారీ మనీ, ఫర్ గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. సారీ మనీ, ఫర్ గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. సారీ మనీ, ఫర్ గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. ఇలా కళ్ళకు అద్దుకున్నాను. ఇవి కౌంట్ చేసేటప్పుడు మన వైపు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇదిగో 500 అనేది ఇచ్చేటప్పుడు ఇలా మల్టిప్లై రిటర్న్ బ్యాక్ అని చెప్పేసేయాలి. మల్టిప్లై రిటర్న్ బ్యాక్ అని. ఓకేనా? ఇది కౌంట్ చేయడము, ఇవ్వడం చెప్పేశాను. తీసుకోవడం, సో మల్టిప్లై అన్నప్పుడు చెప్పాను కదా. సో రూపాయి ఇచ్చేస్తే అది మనకి పెరగదని చెప్పాను. 2 రూపాయలు ఇస్తే 4 రూపాయలు అవుతుంది. ఇగో 6,999 మల్టిప్లై అంటే 4,89,86,000 ఒక రూపాయి అవుతుందని చెప్పాను కదా అప్పుడు. ఇప్పుడు ఎలా ఇవ్వాలి, ఇస్తే మనం ఇవ్వడం చెప్పేసాం. తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇవ్వడం నేర్పించేశాను నేను, ఎలా తీసుకోవాలి. సో ఆలోపు మనం తెలుసుకుందాం. పంచరత్నాలు ఫాలో చేయాలి. సో పంచరత్నాలు ఫాలో చేయాలి. ఇది లైఫ్ టైం గ్రాఫ్. ఆల్రెడీ రేట్ పెరిగింది. ప్రస్తుతం 15,900 ఉంటుంది. విదేశీలకు 33,900 ఉంది. ఆల్రెడీ డేట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ డేట్. ఇక మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ తీసుకోండి. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ ఉండాలి. నాకు ఉన్నాయి. నిన్ను చాలా ఫాస్ట్గా, పవర్ఫుల్గా ఒకటి కొనాలంటే 2 కొంటున్నా. ఒక ఇల్లే కావాలంటే ఇప్పుడు ఆఫీస్ కూడా వచ్చేసింది కదా. సో అట్లా నంబర్స్ ఫాలో చేసి మీరు నెంబర్ 1 అవుతారు. ఇది నమ్మకం, తదాస్తు. దీంట్లో ఎలాంటి అపనమ్మకం ఉండద్దు, నెగిటివ్ మాట్లాడద్దు, పాజిటివ్గా ఉంటేనే జరుగుతుంది ఇది. ఓకేనా? నెక్స్ట్
ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ముఖ్యమంత్రి, దేశాన్ని పరిపాలించేది ప్రధానమంత్రి, ఈ ప్రపంచాన్ని పరిపాలించేది పరమాత్మ, ఈ పరమాత్మ అందరినీ పరిపాలించేది యూనివర్స్ని పరిపాలించేది నంబర్స్. ఆ నంబర్స్ని పట్టుకుంటే మీకు మాస్టర్ కీ అయినట్టే, మీరు మాస్టర్గా అయిపోతారు, నంబర్ 1 అయిపోతారు. సో నో డౌట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా నీకు డబ్బులు ఇచ్చారు లిక్విడ్ క్యాష్, వాళ్ళు ఎలా అయినా నీ ఇవ్వని, మనకు సంబంధం లేదు. వాళ్ళు ఎలా అయినా వాళ్ళకి తెలుసు తెలియకపోవచ్చు, నీవు మాత్రం నేను చెప్పింది కొంచెం వెరైటీగా ఉండొచ్చు, ఇది విడ్డూరంగా ఉండొచ్చు, కానీ 2015 నుంచి నేను పాటించిన కోటీశ్వరుడైనా, నేను పాటించిన పక్కా ప్రాక్టికల్ నేను కోటీశ్వరుడైనా. మీరు నమ్మితే మీరు నమ్మి ఇది పాటించండి, నమ్మకపోతే వీడియో ఎక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోండి. ఇంకా దీనివల్ల నాకేం నష్టం లేదు. ఇది నమ్మితే మీకు లాభమే, నష్టమే ఉండదు. ఎవరైనా డబ్బులు ఇవ్వచ్చు, మీకు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళు ఏమన్నా అనుకోండి, మనకు సంబంధం లేదు. మనమంటే నేను ఇచ్చే వాళ్ళని అయితే మల్టిప్లై రిటర్న్ బ్యాక్ అంటానని చెప్పాను. వాళ్ళు ఇస్తున్నారు, అప్పుడు నువ్వు ఎలా తీసుకోవాలంటే ఇలా ఎడమ చేతితో తీసుకోవాలి. వాళ్ళు ఇలా ఇస్తున్నారు, ఏదో చేతితో ఇస్తున్నారు, నువ్వు ఇలా ఎడమ చేతితో తీసుకోవాలి. ఎడమ చేతితో తీసుకోవాలి డబ్బులు. ఇక తెలిసి వాళ్ళు తెలియని వాళ్ళు మూర్ఖంగా ఏదో మాట్లాడతారు, నాకు సంబంధం లేదు. నువ్వు వేద పండితుని కావచ్చు, నువ్వు పెద్ద పవర్ఫుల్ కావచ్చు, నువ్వు కావచ్చు, నాకు సంబంధం లేదు. నేను 2015 నుంచి నేను పాటించడం నాకు బాగా కలిసి వచ్చింది కాబట్టి మీరు పాటించండి నాన్న అంటున్నా. మీకు కూడా కలిసి వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అర్థమైనా? ఈ విధంగా ఎవరు నీకు డబ్బులు ఇచ్చినా, నేనైతే ఇప్పుడు అంతా గూగుల్ పే, ఫోన్పే 10% మంది నాకు డబ్బులు ఇస్తారు. నేను ఎడమ చేతినే తీసుకుంటున్నా. నాకు ఎడమ చేతి తీసుకున్నందుకే మంచిగా బర్కత్ లాభం అన్నీ ఉన్నాయి. మీరు నమ్మి ఇది చెయ్యండి, మీకు రిజల్ట్స్ వస్తాయి. అపనమ్మకంతో మాత్రం చేయకండి, ఏమవుతుందో ఇదవుతుందో. మా ఇంట్లో మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళందరూ కూడా ఎడమ చేతి తీసుకుంటే ఇది అన్నారు. నేను వాళ్ళకు ఒకటే చెప్పిన, నేను ఎడమ చేతి తీసుకున్నందుకే కోటీశ్వరుడు అయినా ఇప్పుడు అట్లా పాటించడానికి. అంటే ఇప్పుడు చాలామంది నన్ను చూసి అందరూ ఎడమ చేతిని తీసుకుంటున్నారు. చాలా ఇది జరుగుతుంది ఇక్కడ ట్రెండ్. ఇప్పుడు ఏది జరిగితే అది మంచి జరిగితే అది ఫాలో చేస్తారుగా. నాకు ఎడమ చేతి తీసుకోవడం వల్ల లాభం జరిగింది. మీకు కూడా తీసుకుంటే మంచిగా 3 నెలలు 6 నెలలు సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేయండి, జరిగితే ఫాలో చేయండి, జరగకపోతే వదిలేసేయండి. కానీ దీనికి చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఇది. ఎడమ చేత డబ్బులు తీసుకో, ఎవరన్నా ఇచ్చిందా ఎడమ చేత తీసుకో, అంతే. ఎందుకు తీసుకోవాలి, నాకు తోలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకేం లేదు. నేను చేసినా, నేను సక్సెస్ అయినా. బిల్ గేట్స్ గురించి నాకెందుకే, బిల్ గేట్స్ ఇది నా లైఫ్, నేను చెప్పుకుంటున్నా. వారెన్ బఫెట్ గురించి నాకైతే ఎలా అనమస్ నాకెందుకు. వాళ్ళు ఎడమ చేతి తీసుకున్నారా, కుడి చేతి తీసుకున్నారా, నోటి చేతి తీసుకున్నారా, నాకేం అవసరం. నేను ఎడమ చేతి తీసుకున్నా, నేను కోటీశ్వరుడు అయినా. అంతకుముందు నేను కుడి చేతి తీసుకున్నా, నేను కాలేనప్పుడు. ప్రాక్టికల్ పక్క. ఇప్పుడు నా శిష్యులు చాలామంది ఫాలో అవుతారు, తీసుకుంటారు. ఇప్పుడు అంత లొల్లు ఎందుకు భయ్, ఎడమ చేతి లేదు, కుడి చేతి లేదు, గూగుల్ పే, ఫోన్పే చేస్తుండ్రు. అప్పుడు ఇచ్చేటప్పుడు నువ్వు తీసుకున్నావు, నువ్వు తీసుకుంటావు కదా ఆల్రెడీ, థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్ చేయి. ఇప్పుడు అంటే లిక్విడ్ క్యాష్ ఇచ్చినప్పుడు ఎడమ చేతి తీసుకోమని చెప్పిన, నీకు ఎవరైనా డబ్బులు వేసారు గూగుల్ పే, ఫోన్, థ్యాంక్ యూ సో మచ్ మనీ అని, ఇది లెక్క ఉంటుంది. అట్లా రెస్పెక్ట్ ఇచ్చినట్టు, థ్యాంక్ యూ సో మచ్ అలా తీసుకొని చక్కగా ఇలా పెట్టేసుకో, మళ్ళీ ఇట్లా జేబులో పెట్టేసుకో. ఎడమ చేతి ఎందుకు తీసుకోమంటున్నానంటే, మన భారతీయ సంస్కృతిలో పెళ్ళేటప్పుడు మీ శ్రీమతిని అంటే మీ కాబోయే భార్యని ఎడమ వైపే పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు కదా. అంటే లక్ష్మీ స్థానం, హృదయ స్థానం ఇది ఎడమ వైపే ఉంటుంది. అది ఒక లాజిక్. మీరు నమ్మకపోతే నాకు పోయేది ఏం లేదు, తుసురు కూడా ఏం లేదు. సో నేను పాటించినా నాకు లాభం జరిగింది, మీరు కూడా పాటించండి, నీకు లాభం జరుగుతుందని అంటున్నా. దాంట్లో నువ్వు నాకు రూపాయి ఇచ్చింది లేదు, పోయేది ఏం లేదు. మీరు పాటించకపోతే కూడా నాకు పోయేది ఏం లేదు, పాటిస్తే కూడా నాకు వచ్చేది ఏం లేదు. డైరెక్ట్గా చెప్తున్నా. నేను ఎవరు మెప్పు కోసమో ఎవరు సన్మానం కోసమో నాకు సంబంధమే లేదు. నేను పాటించినా, నేను సక్సెస్ అయినా. నా ఫ్రెండ్స్, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు అందరికన్నా నేను సక్సెస్ అయినా. మొత్తం నా సర్కిల్లో నేను సక్సెస్ అయినా. అందుకోసం నీకు చెప్తున్నా. వాళ్ళు పాటించరు, పాటించకపోతే నాకు సంబంధం ఏముంది. సో ఇది నేను పాటించినా, ఇప్పటికీ నేను పాటిస్తున్నా, ఇంకా నేను సక్సెస్ అవుతున్నా. నేను 1009 కోట్లు ఎన్ని చేయాలనుకుంటున్నాను కదా ఇప్పుడు యూనివర్సిటీ కోసం. సో అందుకోసమే నా సర్కిల్లో నేను నంబర్ 1 అయినా, నా ఊరిలో నేను నంబర్ 1 అయినా. ఇలా నా ఫీలింగ్ అలా పెంచుకుంటూ పోతున్నా రోజు రోజుకి. సో అందుకోసం నీ టార్గెట్ ఎంతలో ఇలా ఎవ్వరు ఏ చేతనా నీయచ్చు, వాళ్ళ ఇష్టం. నువ్వు మాత్రం ఎడమ చేత తీసుకో. సార్ లిక్విడ్ క్యాష్ ఇస్తలేదు సార్, వాళ్ళు గూగుల్ పే, ఫోన్పే చేస్తున్నారు అని అంటే,
అప్పుడు గూగుల్ పే ఫోన్పే చేసినప్పుడు వాళ్ళ గూగుల్ పే ఫోన్పేకి నువ్వు ఆన్సర్ ఇస్తావు కదా, థ్యాంక్ యూ సో మచ్ మనీ అను. అది చెయ్యి. నువ్వు ఎడమ చేత కుడి చేత అక్కడ ఏముండదు, అక్కడ థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ నంబర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఏదో ఒకటి నువ్వు చేసేసాయి. ఓకేనా? సో ఇది మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే, డబ్బు కౌంట్ చేయడము చెప్పా, డబ్బు ఇవ్వడం చెప్పా, డబ్బు తీసుకోవడము చెప్పా. ఇలా ఈ 3 టెక్నిక్స్ వాడుతూ మీరు అపర కుబేరులు కావాలనేదే నా లక్ష్యం, వేరేది ఏం లేదు. నేను అయిన కాబట్టి మీరు కావాలి. ఎందుకంటే నాకు ఎవ్వరు చెప్పలేదు ఇవన్నీ. నాకు ఎవ్వరు ఇట్లా చెయ్యు, ఇట్లా రాసుకో, ఇట్లా 19 నెంబర్ రాసుకో, 46 నెంబర్ రాసుకో, 15 ఎవరు చెప్పలే. పుర్రా ఫోకస్ పెట్టినాం, కసి పెట్టినాం, కసితోటి ఉన్నాం, సాధించినాం, ఫాలో చేసినాం, తాగుతున్నాం, అనుభవించు రాజా అని తాగుతున్నాం ఇట్లా. ఓకేనా? మీరు కూడా ఫాలో చేసి మీరు కూడా అపర కుబేర్లు అవుతారని నేను అనుకుంటున్నాను. సో ఎన్నో రకాలుగా ఉంది. వారెన్ బఫెట్ ఒక పుస్తకం గురించి చెప్తాడు, ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంటర్ అని ఉంటుందట ఒక బుక్. నేను ఇంకా చదవలేను, అది 1వ పేజో 2వ పేజీ చూసుంటా గూగుల్లోనే ఎక్కడో. అందులో డబ్బులు సంపాదించడం 1000 మార్గాలు అంటారా, 1000 రకాలుగా సంపాదించచ్చట డబ్బులు. నేను ఒక మెథడ్ ఎంచుకున్నా. నీకు నచ్చచ్చు, నాకు నచ్చకపోవచ్చు. ఒక ఇంట్లో కర్రీ చేస్తేనే ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదయా. నచ్చాలని ఏముంది? నీకు నచ్చిందా ఫాలో చేయి, నీకు నచ్చితే ఫాలో చేయి, ఆగకో. ఎవ్వని మాట ఆయనకు వెళ్ళు, నీకే విజయం, జయం, అఖండ విజయం, ఆనంద విజయం, ఐశ్వర్య విజయం, మనీ విజయం. అసలు మనీ ఉన్నదంటే అన్ని విజయాలు ఉన్నట్టే. మనీ లేదంటే శని పట్టుకుంటుంది, మనీ లేదంటే శని పట్టుకున్నట్టే. నీకు శని అంటే ఏమో లేదు, శని అంటే ఇంకా ఏమీ లేదు, దరిద్రమే. నీకు డబ్బు లేకపోవడమే పెద్ద శని. జేబులో మనీ ఉంటే శని కూడా ఏం చేయడు, నీకు కూడా మంచి సహకరిస్తాడు. ఇదే ఫార్ములా. ఓకేనా? మీరందరూ అపర కుబేరులు కావాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.